సార్ ఇంకోటి చూసుకుంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ పాలన విషయంలో చూసుకుంటే ఏదైతే 6 గ్యారెంటీల విషయంలో చూసుకున్నా కూడా ప్రధానంగా ఈ బోనస్ విషయంలో చూసుకున్నా రుణమాఫీ విషయంలో చూసుకున్నా కూడా ఆగస్టులో అంటే డిసెంబర్ 9 చేస్తా అన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆగస్టుకు వచ్చేసింది. సో ఇదంతా వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా దీనికి? ఇప్పుడు ప్రతి చర్యకి ప్రతిచర్య ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు నియంత పాలన చేసింది, హామీలు ఇచ్చి మోసం చేసిందనే కేసీఆర్ మీద వ్యతిరేకతతోటి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పాజిటివ్ ఎనర్జీతో రాలే, టీఆర్ఎస్ నెగిటివ్ ఎనర్జీతో వచ్చింది. మరి వీళ్ళు 6 నెలల్లో 6 నెలల సమయం అనేది చాలా తక్కువ, అసలు సంసారం సరిదిద్దుకోవడానికి సరిపోదు. అలాంటిది రేవంత్ రెడ్డి గారు నా పాలనకి రెఫరెండం అన్నాడు, 100 రోజుల పాలన. అంటే రెఫరెండం అంటే అన్ని కోరికలు తీరి ఇక శబాష్ అన్నప్పుడు, ఇంకా ఒకవైపు ఖాళీ కుండలు ఉన్నాయి, లంక బిందెలు ఉన్నాయి అనుకొని వస్తే ఖాళీ కుండలు ఉన్నాయి అంటుండు. మరి ఈ 6 గ్యారంటీల కోసం కాదు కదా. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి గారి బ్యాడ్ లక్ ఏంటంటే, ఒకవైపు మహారాష్ట్ర కర్ణాటకలో వానలు పడకపోవడం వల్ల మన దగ్గర వాటర్ ప్రాబ్లం వచ్చింది, ఒకటి కరెంటు కష్టాలు స్టార్ట్ అయినాయి. ఊర్లలో రైతులు ఏమనుకుంటున్నారు అంటే, అరే కేసీఆర్ అప్పు చేసిండో సప్పు చేసిండో తెలియదు కానీ ఆయన పాలనే బాగుండే అనే ఒక టాక్ స్టార్ట్ అయింది. అది రేవంత్ రెడ్డి గారికి పాలనకి డేంజర్ సంకేతం. కాబట్టి సరే, ఈ 6 నెలల కాలంలో కొన్ని మంచి పనులు జరిగినాయి, హ్యాట్స్ ఆఫ్. కొన్ని దిశ తప్పుతుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు తీసుకునే నిర్ణయాలు ప్రజల ఆకాంక్షలకి, తెలంగాణ ప్రజల కోరికలకి తగ్గట్టు ఉండాలి తప్ప మీ సొంత నిర్ణయాలు తీసుకోకండి. తెలంగాణ సోయితో పాలన చేయండి. మీకు సపోర్ట్ చేయడానికి అన్ని రకాలుగా తెలంగాణ పౌర సమాజం సిద్ధంగా ఉంది. ఎందుకంటే కేసీఆర్ని దింపిందే మనందరం. ఇప్పుడు మేము తెచ్చుకున్న పాలన, మేము రేవంత్ రెడ్డి పాలన బాగాలేదని విమర్శ చేస్తున్నామంటే సరి చేసుకోమని సద్విమర్శ లాంటిది. ఇప్పుడే రేవంత్ రెడ్డి దిగిపోవాలి, రేవంత్ రెడ్డి సీఎం ఉండద్దు అనట్లే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండాలి, కాంగ్రెస్ 5 ఏళ్ళు పాలన చేయాలి. కానీ ప్రజలతో డిస్కషను, డిబేటు, డైలాగ్ చేసి ప్రజలని భాగస్వామ్యం చేస్తే ప్రజాపాలన అవుతుంది. లేకపోతే ఇది కూడా వెలమధర పోయి రెడ్డి ధర వచ్చిండు అన్నట్టు ఉంటుంది. కాబట్టి రేవంత్ అన్నకి వయసు ఉంది, స్పీడ్ ఉంది, అగ్రెసివ్ నేచర్ ఉంది. కాబట్టి సరైన అవగాహన ఉంటే సరైన ఆలోచన ఉంటుంది, సరైన ఆలోచన ఉంటే సరైన ఆచరణ ఉంటుంది, సరైన ఆచరణ ఉంటే సరైన అభివృద్ధి ఉంటుంది. అన్ని విషయాలు అందరికీ తెలవాల్సిన అవసరం లేదు. కాబట్టి మేధావులతోటి, తెలంగాణ ఉద్యమకారులతోటి, పౌర సమాజంలో ఎక్స్పర్ట్స్ తోటి సరైన అవగాహన తీసుకొని డిస్కషను, డిబేటు, డైలాగ్ ద్వారా పబ్లిక్ పాలసీ ఉండాలని కోరుకుంటున్నాం. ఇంకోటి నిరుద్యోగుల విషయంలో చూసుకున్నా కూడా, ఎందుకంటే గత ప్రభుత్వంలో మీరు నిరుద్యోగుల పట్ల కొట్లాడడం కానీ వాళ్ళ పట్ల అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది కదా. అయితే అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ అని చెప్పడం జరిగింది జనవరిలో, ఇంకోటి 2 లక్షల ఉద్యోగాలని చెప్పడం జరిగింది. కానీ అటు బీఆర్ఎస్ ఏమంటుంది, మేము ఇచ్చిన ఉద్యోగాలతోటే వీళ్ళు పత్రాలు ఇచ్చి జాబులు ఇచ్చి 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకుంటున్నామని చెప్తున్నారు కదా. సో ఎట్లా ఉండొచ్చు సార్ దీనికి? అంటే ఎట్లా ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, విమర్శించడానికి కూడా ఒక రీజనింగ్ ఉండాలి. 5 నెలల సమయం అనేది సరిపోదు ఒక ప్రభుత్వానికి. కాకపోతే వీళ్ళు ఓవర్గా ఎక్కువ మాట్లాడడం వల్ల చెప్పిన దానికన్నా ఎక్కువ నష్టం చేసుకుంటున్నారు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అనేది ముఖ్యమంత్రి గారు ఇచ్చినా అని చెప్తున్నారు, కానీ ప్రాక్టికల్గా జాబ్ క్యాలెండర్ లేదు. ఈరోజు టీఎస్పీఎస్సీలో ఓన్లీ కొత్తగా వచ్చినాక 50 ఉద్యోగాలు గ్రూప్ 1లో వచ్చినాయి. 2022లో గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది. అదే నోటిఫికేషన్ని రీనోటిఫికేషన్ చేశారు. గ్రూప్ 1 700 పోస్టులకు ఆల్రెడీ టీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది, దానికి 50 పోస్టులు అదనంగా కలిపారు. గ్రూప్ 3 కూడా 2022 నోటిఫికేషనే. మరి 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు, ఎప్పుడు ఎగ్జామ్ పెట్టారు, ఎప్పుడు వాల్యుయేషన్ చేశారు, ఎప్పుడు ఇంటర్వ్యూ పెట్టారు అని నోటిఫికేషన్ అయితే రావాలి కదా. వీళ్ళు అదనంగా మెగా డిఎస్సి అన్నారు 25,000 డిఎస్సి తోటి, కానీ పాత 5,000 ఖాళీలు అట్లే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు తిప్పి కొడితే ఒక 10,000 కూడా ఇంకా ఇయ్యలే. నేను ఏమంటున్నా అంటే 30,000 ఉద్యోగాలకి జాబ్ ప్లేస్మెంట్స్ ఆర్డర్ ఇచ్చారు. అది మంచి నిర్ణయం, లేట్ చేయకుండా. ఆ పాజిటివిటీ కూడా మేమే ఉద్యోగాలు ఇచ్చినాం అనేసరికి, అరే నువ్వెక్కడ ఇచ్చినవరా నాయన, ఇది కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు అనేది వచ్చింది. ఇప్పుడు వాస్తవాలని చెప్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. కేసీఆర్ లాగా మనం కూడా మాటల గారడీ చేసినాం అనుకో, కేసీఆర్కి పడిన గతే పడుతుంది. కాబట్టి రేవంత్ అన్న మంచి చేసినప్పుడు హ్యాట్స్ ఆఫ్, రేవంత్ అన్న ట్రాక్ తప్పుతున్నప్పుడు సరి చేయాల్సిన బాధ్యత కూడా మాకు ఉంది. కాబట్టి చెప్పడం మా బాధ్యత, వినడం వినకపోవడం వాళ్ళ సంస్కారం.